సో హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? నా పేరు యుగంధర్. ఓకే, సెకండ్ ఇన్కమ్ అంటే మీరు జాబ్ చేస్తూ ఎక్కడండి? నేను ఇన్ఫోసిస్ లో చేస్తాను, బ్యాంకింగ్ డొమైన్ లో. ఫుడ్ స్టాల్ ఇట్లా స్టార్ట్ అయింది ఏంటి? ఐడియా అంటే మా ఫ్రెండ్స్ ది. ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఎంత ఖర్చు అయింది? 2.5 to 3 మధ్యలో అయిందండి. దీనికి సంబంధించి ఏమైనా లైసెన్స్లు తీసుకున్నారా? ఖచ్చితంగా కావాలండి ఫుడ్ లైసెన్స్. మంత్లీ రెంట్ ఎంత? మంత్లీ 25K వస్తుంది. సో మీరు మంచి కమర్షియల్ ఏరియానే చూస్ చేసుకుని కాబట్టి ఇక్కడ మాకు అంత అయ్యింది అనమాట. యాక్చువల్లీ మేకింగ్ ప్రాసెస్ అంటే ఎలా మరి మీకు? మరి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. మా వైఫ్ చాలా ఇష్టం, తన ఇన్ఫ్లుయెన్స్ తో నేను అనమాట నేర్చుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో DLF దగ్గర ఉన్నటువంటి అనదర్ స్టాల్ దగ్గరికి వచ్చేసాం మనము. సో ఇక్కడ కూడా వారు ఎలా స్టార్ట్ చేశారు, అండ్ ఈ యొక్క స్టాల్ పేరు వచ్చేసి బైట్స్ అండ్ స్టిక్స్ అంట. సో మనం KFC చూస్తుంటాం కదా, అట్లాగే చికెన్, క్రిస్పీ చికెన్ అని చెప్పి చాలా ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. చాకో ఐటమ్స్ అండ్ చాక్లెట్ ఫౌంటైన్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. అండ్ అదేవిధంగా కేక్ మిక్స్ కుల్ఫీస్ అంట. సో ఈ యొక్క అన్నీ కూడా కలిపి వీరు ఈ యొక్క బిజినెస్లో వాళ్ళు ఇంక్లూడ్ చేసుకున్నారు. ఒకసారి ఈ యొక్క స్టాల్ ఎలా ఉంది, అది స్టార్ట్ చేయడానికి ఎంత ఖర్చు అయింది, అండ్ ఎలాంటి లైసెన్స్లు తీసుకున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఎంత లాభం వస్తుందో సో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గో. సో హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? నా పేరు యుగంధర్. ఓకే ఫైన్. సో ఫుడ్ స్టాల్, సో కైండ్ ఆఫ్ లైక్ ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి? యాక్చువల్ గా ఐడియా అంటే మా ఫ్రెండ్స్ ది. ఓకే, వాళ్ళు ముందు వేరే చోట స్టార్ట్ చేశారు. వాళ్ళు చూసి నేను మనకి సెకండ్ ఇన్కమ్ ఉంటే బాగుంటది, ఏదో సేఫ్టీ ఉంటది మనకి లైఫ్ లో అనేసి స్టార్ట్ చేశాను. ఆబ్వియస్లీ అందుకనే స్టార్ట్ చేసాం. రీసెంట్ గానే 15 days బ్యాక్ స్టార్ట్ చేసాం అన్నమాట. ఓకే, సెకండ్ ఇన్కమ్ అంటే మీరు జాబ్ చేస్తూ ఎక్కడండి? నేను ఇన్ఫోసిస్ లో చేస్తాను, బ్యాంకింగ్ డొమైన్ లో. నైస్ అయితే సూపర్ బండి. సో జాబ్ చేస్తూ మరి ఎప్పటి వరకు ఆఫీస్ అయిపోతుంది, ఆ తర్వాత వచ్చి ఇక్కడ మీరు చేస్తుంటారా? అవును, 6 తర్వాత ఇక్కడికి వచ్చి చేసుకుంటాను. గుడ్ కదా. సో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడాను మేము జాబ్ చేస్తున్నామన్నా మాకు సెకండ్ ఇన్కమ్ ఒకటి కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. సో ఇది మీకు యూజ్ అవుతుంది. సో ఫైన్, లెట్స్ స్టార్ట్ అండి. సో ఈ యొక్క ఎక్విప్మెంట్ కానీ, సో ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఎంత ఖర్చు అయింది? మాకు అరౌండ్ 2.5 to 3 మధ్యలో అయిందండి. అవునా, దగ్గర 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అయింది. సో ఇక నాకు తెలిసి ఈ యొక్క బిజినెస్ కి సంబంధించి ఒక ఐడియా, ఆఫ్టర్ దట్ ఈ యొక్క బండి. సో మెయిన్ ఇదే కాస్ట్ అనుకుంటుంది కదా. ఎంతండి కాస్ట్ ఇది? ఈ బండి అయితే 50 to 60 మధ్యలో ఉంటుందండి. 50,000 వచ్చేస్తుందా? 50,000 వచ్చేస్తుంది. ఓ నైస్ దెన్. అయితే సో 3 లక్షల 2.5 లక్షలు. అవును. ఎలా సెగ్రిగేట్ చేశారు చెప్పండి. అంటే మాకు బండికి స్టాల్ కి వచ్చి 50,000 అయిందండి. మాకు మిషన్స్ అన్నిటికి కలిపి 80 వరకు అయింది. మిషన్స్ లైక్ ఈ ఫౌంటైన్స్, చాక్లెట్స్ కానీ, ఓకే, కుల్ఫీ మేకింగ్ కానీ, ఫ్రైయర్ కానీ. మాది ఇంకొకటి ఎగ్ రోల్ ఉంది. ఓకే, ఆ మిషన్ ప్రస్తుతానికి లేదు. ఓకే, దానికి అన్నిటికి కలిపి మాకు 80 వరకు అయింది. అన్ని మెషిన్స్ అన్ని కలిపి 80,000 వచ్చేసాయి మీకు. అవును, 80,000 వచ్చేసాయి. సూపర్. తర్వాత మాకు అయితే ఒక నిమిషం, ఇదేంటిదండి ఈ మిషన్? ఇది వచ్చి కుల్ఫీ మేకింగ్ అని. ఓకే, కేక్ మిక్స్ కుల్ఫీ అంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇది అరౌండ్ 17 to 20 అవుతుందండి. 20,000 మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది. ఎక్కడ తీసుకున్నారు? మేమైతే విజయవాడ నుంచి తెప్పించామండి. ఓకే నైస్. ఈ మిషన్స్ అన్ని అక్కడ నుంచి వచ్చాయి. ఇది అండి, ఇది ఫ్రైయర్ అండి. ఫ్రైయర్ ఇది ఎంత ఖర్చు అవుతుంది? ఇది 10 కి వచ్చేస్తుంది. 10,000 కి వచ్చేస్తుంది. నైస్. ఇదైతే 25 అవుతుందండి. చాక్లెట్ ఫౌంటైన్ సంబంధించిన మిషన్ 25,000 అవుతుంది. సో అన్ని కలిపి మీకు దగ్గర 80,000 రూపాయల వరకు మిషన్ ఖర్చు అయింది. అవును, మిషన్ ఖర్చు. సూపర్. అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి బండి మీరు ఎక్కడ తీసుకున్నారు? ఇది బండి మేము బాలనగర్, ఇక్కడ హైదరాబాద్ లో బాలనగర్ ఉంది, అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో చేస్తారు ఇలాంటివన్నీ. కాబట్టి అక్కడికి వెళ్ళి చేయించుకుని డిజైన్ మీరు ఇచ్చి ప్లాన్ డిజైన్ మేము ప్లాన్ అంటే వాళ్ళు చూపెడతారు అనమాట. దాంట్లో మాకు కస్టమైజేషన్ ఎలా కావాలంటే అలా, అంటే మా బిజినెస్ తగినట్టుగా ఎలా కావాలంటే అలా చేసుకుని మేము తీసుకుంటాం. ఫైన్. సో దీనికి సంబంధించి ఏమైనా లైసెన్స్లు తీసుకున్నారా? ఖచ్చితంగా కావాలండి, ఫుడ్ లైసెన్స్ కావాలి. ఫుడ్ లైసెన్స్ లేకపోతే ఎవరు అలో చేయరు. తీసుకోవాలి. ఫస్ట్ ఫుడ్ లైసెన్స్ పెట్టుకునే మనం చేసుకోవాలన్నమాట. అవును అవును. నెక్స్ట్ ఇంకేం లైసెన్స్ తీసుకున్నా? ఇంకా ప్రస్తుతానికైతే ఫుడ్ లైసెన్స్ తో నడుపుతూ జరుగుతుంది. అంటే మా దగ్గర ఎవరు లేబర్ లేరు కాబట్టి లేబర్ లైసెన్స్ అవసరం లేదు. లేబర్ లైసెన్స్ ఉండాలంటే 7 to 8 మెంబర్స్ ఉండాలి వర్కర్స్. అవును అవును. కాబట్టి మాకు అదంత అవసరం లేదు. ప్రస్తుతానికైతే ఇది ఒకటి సరిపోతుంది. సో FSSAI లైసెన్స్ ఎక్కడ అప్లై చేశారు, ఎలా తీసుకున్నారు, ఎంత ఖర్చు అయింది? FSSAI లైసెన్స్ అంటే మా మనిషి మా ఫ్రెండ్ చెప్పాం కదా ఇందాక, అతను తెలిసిన అతని తరఫున చేయించుకుని మేము తీసుకున్నాం అనమాట. ఓకే, ఎంత ఖర్చు అయిందండి 1 year కి వచ్చేసి? 1 year కంటే అది
మేము స్టార్టింగ్ స్టాల్ కాబట్టి మాకు 2500 లో అయిపోయిందండి. 2500 కి 1 year వ్యాలిడిటీ. 1 year. 11 months వస్తుంది, 1 year రాదు, 11 months వస్తుంది. తర్వాత 11 months తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. సో ఇదొక 50,000, అదొక 80,000, 1,30,000 రూపాయలు. సో మిగతా ఖర్చు మాకు అంటే ప్లేస్ కావాలి కదండి, మాకు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటే ట్రాఫిక్ కానీ మున్సిపాలిటీ వాళ్ళతో ఇబ్బందులు ఉంటది. కాబట్టి మేము ఒక షాపు లేకపోతే ఏదైనా హోటల్ లాంటివి చూసుకొని ఎక్కడైనా ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ లో వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకి అడ్వాన్స్ లాంటివి ఇచ్చి తర్వాత మేము ఇలా ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి మనం ఈ ఇన్వెస్ట్మెంట్ అన్నది ఏరియాని బట్టి క్రౌడెడ్ ఏరియా మామూలు ఏరియాకి డిఫరెన్స్ మారిపోతుంది. లొకేషన్ ఈస్ ఏ బిజినెస్ కైనా చాలా చాలా ఇంపార్టెంట్. మనం చెప్తున్నట్లుగానే కమర్షియల్ ఏరియా అనేది ఎప్పుడు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు మంచి కమర్షియల్ ఏరియానే చూస్ చేసుకుని కాబట్టి ఇక్కడ మాకు అంత అయ్యింది అనమాట. వేరే చోట పెట్టాలంటే మాకు ఇంత కొద్దిగా తగ్గేది అనమాట. ఆల్మోస్ట్ ఇంత అవుతుంది కానీ కొంచెం తగ్గుతుంది. ఓకే ఓకే, అదే అంటే దానికి ఎంత ఖర్చు అయింది మీకు? మాకు దీనికి 1.5 అయిపోయిందండి. అంటే ఈ ప్లేస్ కోసం అడ్వాన్స్ వగైరా ఎలక్ట్రిసిటీ 1.2 ఓన్లీ అడ్వాన్స్. నెక్స్ట్ మంత్లీ రెంట్ ఎంత? మంత్లీ 25K వస్తుంది. 25,000 రెంట్ మళ్ళీ పైగా. సో గైస్ ఇది మీకు కనుక సొంత ప్లేస్ కనుక ఉన్నట్లయితే మీరు ఆ 1,00,000 కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే మీరు సో రెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ చెప్పలేము, అది ఓనర్స్ బట్టి కూడా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడైతే 1.5 lakhs అయితే తాను 1.2 lakhs 1.2 lakhs తను అడ్వాన్స్ గా తీసుకున్నారంట. సో ఇది కూడా ఒక వ్యాలిడ్ పాయింట్, ఎందుకంటే ఇది చాలా కమర్షియల్ ఏరియా, DLF కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ రోడ్ లో కాబట్టి సో ఎప్పుడు రద్దీగా ఉంటుంది. సో ఫైన్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి రా మెటీరియల్. సో మెటీరియల్ సంబంధించి చాక్లెట్ పౌడర్స్ అనుకుంటుంది కదా అవన్నీ. సో ఇవి కేక్ మిక్స్ పౌడర్స్ అండి. చూపించండి ఒకసారి. జస్ట్ ఓకే, దిస్ ఇస్ వెనిలా. అవునా? పౌడర్స్ అనమాట, పౌడర్స్. దీన్ని మిక్స్ చేసి మేము కుల్ఫీస్ చేస్తాం అనమాట. అవునా? సో ఓకే, ప్రాసెస్ కూడా మాకు చూపించండి. సో అవన్నీ మిక్స్ చేస్తా. సో వీటికి ఎంత ఖర్చు అయింది? పౌడర్స్ అరౌండ్ మొత్తం మాకు రా మెటీరియల్ కలిపి 50 అయిపోతుందండి. అండ్ ఐ మీన్ కొత్త స్టార్ట్ చేస్తాం, డస్ట్బిన్స్, చైర్స్ అన్నిటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి మేము. టిష్యూస్ నుండి క్యారీ బ్యాగ్స్ ప్రతి ఒక్కటి చేయాలి కాబట్టి మాకు స్టార్టింగ్ చేసే వాళ్ళకి అయితే 50 ఈజీగా అయిపోతుంది. ఓకే ఓకే, ఇంకా మెటీరియల్ బట్టి ఇంకా పెరగచ్చు కూడా. నేను చాలా తక్కువ చెప్పాను, ఇంకా ఎక్కువ కూడా పెరగచ్చు అనమాట. ఒకవేళ మెటీరియల్ కనుక మీరు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, అంటే ఐటమ్స్ బట్టి కూడా మారుతుంది. ఓకే ఫైన్ ఫైన్, సూపర్ అండి. సో దానికి ఒక 50,000 మళ్ళీ అయింది. సో 1.2 lakhs, 50 1.7. సో 1.7 ప్లస్ ఈ యొక్క ఐటమ్స్ అన్ని కూడా కలిపి మీకు ఈజీగా 1.3 దగ్గర 3 lakhs వరకు అయ్యింది మీకు. సో నైస్ అండి. సో దీనికి సంబంధించి పర్ డే వచ్చేసి ఎంత టర్న్ ఓవర్ వస్తుంది? ప్రజెంట్ అయితే ఇప్పుడు అన్ సీజన్ ఉంటుంది మాకు ఇక్కడ పెట్టేంత వరకు. ఇది కూడా సీజన్ అన్ సీజన్ ఉంటుందండి? అంటే ఐ మీన్ ఇప్పుడు జనవరి అయితే అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతారు, సంక్రాంతి. ఒక 1 వీకే కదా? 1 వీక్ కాదని వెళ్తే రారు అనమాట ఈ మంత్ అంతా. నెక్స్ట్ మంత్ నుంచి బాగుంటది అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాకు 3 to 5 మధ్యలో అవుతుంది. 3 to 5 అంటే 30,000 to 50,000? అంటే 3,000 to 5,000 ప్రెసెంట్. ఓహో, 3,000 to 5,000 అవుతుంది. అయితే వస్తుంది, టర్న్ ఓవర్ వస్తుంది. లాభం ఎంత వస్తుంది అంటే పర్ డే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది? మాకు పర్ డే ఈజీగా 1,000 ఉంటుందండి. ఎలక్ట్రిసిటీ అంతా కలిపి మాకు అంటే అంత ఇన్వెస్ట్మెంట్ అవసరం వస్తుంది రా మెటీరియల్. సో 1,000 అంటే ఎంత కాదు అనుకున్నా, ఇప్పుడు తను కొత్తగా స్టార్ట్ చేశారంట. సో దానికి మంచిగా బిల్డింగ్ చేస్తే మాకు ఇంకా అంత అలవాటు అవ్వలేదు అనమాట జనం. ఇంకా మాది కొద్ది రోజులు ఉంటే డెవలప్ అవుతుంది, మాది కొద్దిగా ఇన్కమ్ పెరుగుతుంది. మరి యాక్చువల్లీ మేకింగ్ ప్రాసెస్ అంటే ఎలా మరి మీకు? మేకింగ్ అంతా మేము ఓన్ గా ప్రిపేర్ చేసుకుని ఇంట్లో ట్రై చేసి, కదా అంటే ఇంట్లో టైం ఉన్నప్పుడు ట్రై చేసి అలా నేర్చుకుని చేస్తున్నాం. ఓకే, ఫుడ్ అంటే కుక్ చేయడం ఇష్టం. సో కాబట్టి అలాంటి వారిలో మేబీ ఎంటర్ అవ్వచ్చేమో. మా వైఫ్ చాలా ఇష్టం. ఓహో, మ్యారీడ్. ఓకే, తన ఇన్ఫ్లుయెన్స్ తో నేను అన్నమాట నేర్చుకున్నాను. నైస్ నైస్. సరే, సో రోజుకి వచ్చేసి మీకు ఎంత కదన్నా 3 నుంచి 5,000 రూపాయల వరకు టర్న్ ఓవర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4,000 రూపాయలు తీసుకుందాం. సో అంటే నెలకి 30 into 4 వచ్చేసి ఈజీగా మీకు 1,20,000 రూపాయల వరకు టర్న్ ఓవర్ వస్తుంది. టర్న్ ఓవర్ వచ్చి 1,20,000 రూపాయలు అంట. సో ఇందులో అన్ని ఖర్చులు ఒక 60,000 రూపాయలు తీసేసిన 60,000 రూపాయల వరకు లాభం మిగులుతుంది. సో ఇది తను ఇప్పుడే రీసెంట్ గా స్టార్ట్ చేశారు కాబట్టి అదే నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఇంకా పెరుగుతుందండి. యా, సో ఇది సంక్రాంతి సీజన్ గా జనాలందరూ కూడా ఇంటికి వెళ్ళారని చెప్పి అంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ నార్మల్ సీజన్ టైంలో అయితే కనుక మంచి లాభం వస్తుందని చెప్పి అంటున్నారు. మరి దీనికి సంబంధించి ఏమైనా మార్కెటింగ్ చేసుకున్నారా? మార్కెటింగ్ అయితే ఏం లేదండి, నేను నార్మల్ గా ఇలా స్టార్ట్ చేశాను అంతేగాని మార్కెటింగ్ అయితే ఇంతవరకు ఏం స్టాల్ కోసం మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదని వదిలేసాను. ఓకే, సో మీ అందరికి నేను చెప్తూ ఉంటాను కదా గైస్, సో మీరు కూడా మార్కెటింగ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారంటే మార్కెటింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకు అంటే మార్కెటింగ్ చేసుకుంటేనే ప్రజెంట్ జనాలకి మనం తెలుస్తాం కాబట్టి ఇనిషియల్ డేస్ లో కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. మీరు సోషల్ మీడియా ఏదైతే ఉందో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవి అన్నింటిలో కూడాను పోస్ట్స్ అన్ని కూడా ప్రతిరోజు మీరు చేసే ఐటమ్సే కావచ్చు, స్మాల్ వీడియోస్ తీసుకొని అదేవిధంగా ఎవరైనా కస్టమర్స్ ఇక్కడికి
వస్తూ ఉంటారు కదా, వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ సంబంధించి ఫొటోస్ వాళ్ళకి ట్యాగ్ చేసి పోస్ట్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ కొంచెం జనానికి తెలుస్తూ ఉంటుంది. అండ్ అదేవిధంగా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉంటారు కాబట్టి సో అవసరమైతే మీరు యూస్ చేసుకోండి. సో దట్స్ ఇట్. సో ఎంత కాదనుకుని ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి దానికి వచ్చేసి 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అయిందంట. సో ఫుడ్ లైసెన్స్ పక్కా తీసుకోవాలి. ఒకవేళ కనుక ఓన్ ప్లేస్ అయితే కనుక ఎటువంటి సర్టిఫికేట్స్ అక్కర్లేదు. ఒకవేళ మీరు పబ్లిక్ ప్లేస్లో పెట్టుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా మున్సిపల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఎంప్లాయీస్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే మీరు ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఈ పర్టికులర్ పర్సన్ అయితే కనుక తన ఓనర్ దగ్గర రెంట్కి తీసుకున్నారు. సో రెంట్ కూడా 25,000 చెప్పి అంటున్నారు. సో ఇది గైస్. సో ఎంత కాదనుకున్నా ఒక్క రోజుకి వచ్చేసి 4,000 రూపాయల వరకు టర్న్ ఓవర్ వస్తుందంట. నెలకు వచ్చేసి 30 × 4,000 1,20,000 రూపాయలు. అన్ని ఖర్చులకు 60,000 రూపాయలు తీసేసిన 60,000 రూపాయల వరకు లాభం మిగులుతుందంట. సో ఇంకేం కావాల్సిన మీరు కూడా మొదలు పెట్టేసేయండి. సో గైస్, ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం అలాగే ఇలాంటి లైవ్ స్పెషల్ ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అట్లాగే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.